వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పిఠాపురం నుండి శబరిమలకు సైకిల్పై ఆధ్యాత్మిక సాహసయాత్ర. కర్నూలులో చిన్నారి భిక్షాటన సంఘటనపై స్పందించిన నారా లోకేష్. కుప్పంలో కిడ్నాపింగ్ గ్యాంగ్ కలకలం, కేసును ఛేదించిన కుప్పం రూరల్ పోలీసులు. కొమ్రాంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కనిపించిన వైల్డ్ డాగ్స్. జగిత్యాల జిల్లాలో పేలిన ఎలక్ట్రిక్ బైక్. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రతి ఇల్లు కుటీర పరిశ్రమ కావాలని, ప్రతి మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మహిళా ఆర్థిక సాధికారతకు కృషి చేస్తుందని పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. సంగెం మండల కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న గిరిజన బాలుర వసతి గృహాన్ని మహిళల ఆర్థిక సాధికారత విహాబ్ సిఇఓ శ్రీమతి సీత పల్లచొలతో పాటు వారి బృందం గురువారం సందర్శించారు. వసతి గృహాన్ని కలిగి వర్తిరికి వారు పరిశీలించారు. సంగెం మండల కేంద్రానికి విచ్చేసిన మహిళల ఆర్థిక సాధికారత విహాబ్ సిఇఓ శ్రీమతి సీత పల్లచొలతో పాటు వారి బృందానికి మండల సమైక్య నాయకులు స్వాగతం పలికి పుష్పగుచ్చాన్ని అందించారు. శాల్వా కప్పి సత్కరించారు. అనంతరం మండల కేంద్రంలోని శాంతి మండల సమైక్య కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడారు. మీరు అది ఎట్లా ఉపయోగించుకోవచ్చు, స్కిల్లింగ్ ఇంకా బ్రాండింగ్ ప్యాకేజింగ్ వాటి మీద అవగాహన ఎట్లా రావాలి మీకు. మీరు కానీ ఏదైనా ఇంట్లో చేస్తున్నారు అంటే అది ఫార్మల్గా ఉద్యమ రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి గ్రూప్ ద్వారా ఒక సామాజిక స్పృహను పెంపొందించుకోవడమే కాకుండా కుటుంబాన్ని కూడా అభివృద్ధి చేసుకోవడం. ఈరోజు మనం చూస్తున్నాం డాక్రా గ్రూపుల ద్వారా ఎడ్యుకేషన్లో వాళ్ళ పిల్లలకు చదువు చెప్పించే విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధతో ఉంటున్నారు. ఆరోగ్యపరమైన విషయాలలో శ్రద్ధతో ఉంటున్నారు. వాళ్ళ గ్రూపుల ద్వారా బ్యాంకుల ద్వారా అందిన లోన్లు కావచ్చు, ప్రభుత్వం వచ్చిన సహకారాన్ని కూడా వాళ్ళ కుటుంబానికి వ్యవసాయదారులు కావచ్చు, వ్యవసాయ అవసరాలు తీర్చుకోవడానికి కూడా ఉపయోగపడుతున్నారు. అక్కడి వరకు కొంత డెవలప్మెంట్ ఉంది. కానీ ఇంకొక స్టెప్ ముందు వాళ్ళు ఒక ఇండస్ట్రియలిస్ట్ అంటే బిర్లా, అంబానీ వాళ్ళే ఇండస్ట్రీస్ కాదు, స్వయంగా ఉత్పత్తి చేసి మార్కెట్లో తీసుకొచ్చి చేయడం. ఇవాళ మనం చైనా చూస్తున్నాం. చైనా అనేది ఏంటి అంటే మనకున్న ఈరోజు ప్రపంచంలోనే మనం ఒకప్పుడు బాధపడ్డాము, అధిక జనాభా ఉన్నాము ఏంటి అని చెప్పి బాధపడ్డాం. కానీ ఈరోజు అదే మనకు ఒక పెట్టుబడి అయిపోయింది. వాళ్ళ మానవ వనరులే మనకు ఒక పెద్ద పెట్టుబడి. ఇవాళ ప్రపంచానికి మన మానవుల యొక్క శక్తిని అందించగలుగుతున్నాం. మన దేశ అభివృద్ధి కూడా మనం ఈరోజు ప్రతి ఒక్కరిని మనము ఆర్థికంగా మన దేశం అభివృద్ధి చెందడానికి ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఈరోజు ఈ మహిళా సోదరి మనందరి యొక్క భాగస్వామ్యాన్ని పెంపొందించాలనే దిశలో ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. దానికి మీ అందరి సహకారం కూడా కోరుతున్నాను. పని చేసే వాళ్ళ దగ్గర కొన్ని తప్పులు జరుగుతాయి. సరిగ్గా ముందు పని చేయకుండా ఇంకా మన దగ్గర ఏం తప్పులు ఉంటాయి. కానీ తప్పులు వెతకండి, సహకరించండి. ఇప్పుడు వచ్చిన టీం అంతా కూడా నేను మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ నేను మాట్లాడుతున్నాను. వెరీ అంటే ఇంట్రెస్ట్, ఒక ఉత్సాహం గల టీం. వాళ్ళు ఉద్యోగ బాధ్యతగా చేస్తున్నారని నేను అనుకోవడం లేదు, ఒక సామాజిక బాధ్యతగా. మనము మహిళా సోదరి మనలకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి మనం సహకరించాలని ఒక ఉత్సాహంతో వాళ్ళలో చాలా స్పష్టంగా కనబడ్డది. దాన్ని మనము ఉపయోగించుకోవాలి. వారి యొక్క సర్వీసెస్ను మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా మా సీతమ్మ, మేము డెఫినెట్గా మా మహిళా సోదరి మాత్రం మేము అందరం కూడా మీ యొక్క సర్వీసెస్ ఉపయోగించుకుంటాం. ఇంకా అప్పుడప్పుడు మీకు చికాకు కూడా కనిపిస్తాం, మిమ్మల్ని ఇబ్బంది పెడతాం. ఎదురికి మేము డెఫినెట్గా మీ యొక్క సర్వీసెస్ ఉపయోగించుకోవడానికి కృషి చేస్తామని చెప్పి మరి నేను శ్రీధర్ బాబు గారిని అడగడం, వారి వెంటనే నా ముందే సీతా మేడం గారికి ఫోన్ చేయడం, మా అన్న ఇంట్రెస్ట్ ఉన్నాడు, మీరు వెళ్ళండి పరిశీలించండి. ఎందుకంటే ఈ రెండు మన దామెరలో ఉన్న
ఇరిగేషన్ వాళ్ళ యొక్క అక్కడున్న స్ట్రక్చర్స్ కానీ అక్కడున్న ల్యాండ్ డీటెయిల్స్, అదేవిధంగా మన సంఘంలో అనుకోకుండా మన మిత్రులు వాళ్ళు వచ్చి అడిగారు నాకు ఎస్టీ హాస్టల్ సంబంధించిన వాళ్ళు, సార్ మా బిల్డింగ్ ఉన్నది విధంగా ఉన్నది సార్, మాకు అక్కడ మళ్ళీ 7 మెంబర్స్ ఉంది, 7గురే సార్, అది అక్కడ మనకు పిల్లలు కూడా ఎవరు వస్తలేరు, మీరు చూడాలంటే వచ్చి వెంటనే చూడడం, మనకు వెంటనే ఆలోచన రావడం దీనికి ఉపయోగపడుతుందని చెప్పి. ఎందుకంటే అంతకుముందు కూడా ఫస్ట్ నేను శ్రీధర్ బాబు గారితో మాట్లాడినా కనుక ఆ సందర్భంలో నేను వారికి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాను. మనకు ఒక ఈ మహిళా పారిశ్రామికవేత్తలకు సంబంధించిన సెంటర్ను ఒకటే ఇస్తామన్నారు మొత్తం మన పథకాలకు, కానీ నేను రిక్వెస్ట్ చేసిన 2రోజు కూడా రిక్వెస్ట్ చేస్తే 2రోజు కూడా ఇచ్చారు. అందులో జీవికొండ సంఖ్యానికి ఒకటి, దామెర ఆత్మకూరికి ఇంకొకటి, ఇంకో 3 అడిగితే అన్న మొదలు ఈ 2 అయితే ఫంక్షనింగ్లకు రానియండి, ఇంకా మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాను నేను అని చెప్పి కూడా గౌరవ శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రియల్ మినిస్టర్, ఐటీ మినిస్టర్ గారు కూడా నాకు ఒక సపోర్ట్, ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. మనందరి తరఫు నుండి కూడా వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అసెంబ్లీకి హాజరయ్యేందుకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ. మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే బాలకృష్ణ, వైసీపీ వాళ్ళు అసెంబ్లీకి హాజరు కాకుండా మనుషులను పెట్టుకుంటున్నారు, ఈ రోజు కూడా వాళ్ళు అసెంబ్లీకి రాకుంటే బాగుంటుంది, షర్మిలపై అసత్య ప్రచారం చేసేదెవరు ప్రజలందరికీ తెలుసు, అసత్య ప్రచారం వాడు పట్టించుకున్నప్పుడు నేనెందుకు పట్టించుకోవాలని అంటున్న బాలకృష్ణ. పోటీలు పెట్టి వాళ్ళు తిన్నారే, ఒక్కరోజు వస్తారు పాపం, ఓకే వాడు స్వార్థంతో వస్తారు లోపలికి, అయినా ఎంత వృధా ప్రయాస. ఇవాడు కూడా రాకుండా ఉంటే బాగుంటుంది, ఇవాడు కూడా రాకుంటే సార్ షర్మిలపై మీద అసత్య ప్రచారం చేస్తున్నారు, షర్మిలపై మీద అసత్య ప్రచారం చేస్తున్నారు ఆరోపిస్తున్నారు సార్ జగన్. అంటే వాడు పట్టించుకోనప్పుడు నేను ఎందుకు పట్టించుకోలే. ఉత్తర తెలంగాణలోని మంచిర్యాల జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన ఘట్టమని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో 300 కోట్ల రూపాయల నిధులతో మంజూరైన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ శాఖ మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు, టీజీఎంఎస్ ఐడీసీ ఎండీ హేమంత్ బోర్కడే, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్, ఐజీ మంచిర్యాల ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్సాగరరావు, తెలంగాణ కనీస వేతనాల వేజెస్ బోర్డు చైర్మన్ బి జనక్ ప్రసాద్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఎండీ సులేమాన్లతో కలిసి శంకుస్థాపన చేశారు. మంచిర్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవులను నడిపిస్తున్నారు. దీని గురించి మాట్లాడతారు. అక్కడ దిక్కులేని దివాకర్ నియోజకవర్గ ప్రజలు మంచిర్యాల నడిబొడ్డు నుండి ఇక్కడ నుండి మా పెద్దలు వర్గంలో ఉన్నటువంటి మేము నీతి నిజాయితీగా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాం. మేమే మీకు తగిన బుద్ధి చెప్తాం. అభిమానులు మిమ్మల్ని అభిమానులు అనుకున్నాం కనుక ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్. జానపద జనజీవన జవలీలు చాలు వార కవి గాయక వైతాళిక కలలు గానము అమ్మ నీవే మా ప్రాణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై. ఈరోజు పల్నాడు జిల్లా నర్సరావుపేటలో
ఆయిల్స్ కల్తీగా జరుగుతున్నటువంటి సమాచారం అందటంతో తనిఖీ నిమిత్తము రావటం జరిగింది, ఇన్స్పెక్షన్స్కి రావడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి అమృత ఆయిల్ దాంట్లో ట్యాంకర్ని గుర్తించాము. ఈ ట్యాంకర్ వచ్చేసి సన్ఫ్లవర్ లూజ్ ఆయిల్ ట్యాంకరు, దాంట్లో వచ్చేసి 9 టన్నుల దాకా ఈ సన్ఫ్లవర్ ఆయిల్ ఉందని యజమాని చెప్పారు. ఆ ఆయిల్ను చూసి సస్పెషన్గా శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. సదరు శాంపిల్స్ని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్కు పంపించడం జరుగుతుంది. అవి అడల్టరేషన్ కనుక ఉన్నట్లయితే సరైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలు కూడా పత్రికా స్వేచ్ఛ శక్తివంతమైన ఆయుధంగా తీర్చిదిద్దినప్పుడే ప్రజాస్వామ్యం పరుడవిల్లుతుందని కర్నూలు జిల్లా రెవెన్యూ అధికారి సి వెంకట నారాయణమ్మ తెలిపారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలోని పొదుపు భవనంలో సీనియర్ జర్నలిస్టు మీసాల రామస్వామి ఆధ్వర్యంలో చేపట్టిన జర్నలిస్టుల కార్తీక భోజన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు డిఆర్ఓ శ్రీ వెంకట నారాయణమ్మ పాల్గొని ప్రసంగించారు. అనంతరం జర్నలిస్టులకు డిఆర్ఓ భోజనం వడ్డించారు. జర్నలిస్టులు కలిసి డిఆర్ఓను శాల్వా కప్పి మెమంటో అందజేశారు. ఈ సందర్భంగా కర్నూలు డిఆర్ఓ సి వెంకట నారాయణమ్మ మాట్లాడారు. నెమ్మది ఉన్నారు, భోజనం వస్తామన్నారు కనుక మేడంకి శిరస్సు వచ్చి ఆమె సమయం ఉదయం కాకుండా ఈ 2 నిమిషాలు మాకు కేటాయించడానికి ఒక కళ్యాణం చెప్తున్నాను కనుక ఒక 2 నిమిషాలు. కార్తీక మాసంలో ఒక శుభదినము, అందులో కార్తీక మాసం సందర్భంగా మన భోజనాలు అందరూ కూడా ఏర్పాటు చేసుకున్నారు. దానికి అతిథిగా ఇచ్చినందుకు ధన్యవాదాలు. సొసైటీలో మనకి తెలుసు జర్నలిస్టు వృత్తి ఎంత విలువైనది, గౌరవప్రదమైనది, ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వము, అలాగే ప్రభుత్వం చేత వివిధ పోటీ పరీక్షల ద్వారా ఎంపిక చేయబడ్డ ప్రభుత్వ ఉద్యోగులు, జ్యుడిషియరీ అందరూ కలిసి పని చేస్తేనే ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సర్వీసు, సేవలు అందించగలరు. లెజిస్లేచర్ చట్టం చేసినా కూడా వాటిని అమలుకు తీసుకురావాల్సింది, అమలు చేయాల్సింది ప్రభుత్వ ఉద్యోగులే. లెజిస్లేచర్లో చేసే చట్టాలు కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగానే, ప్రజలకు వ్యతిరేకమైన చట్టాలు ఏవి ఉండవు. తయారు చేయడానికి ప్రతిని తయారు చేసేది, రూపకల్పన చేసేది అన్నీ కూడా మరి అగైన్ బ్యాకింగ్లో ప్రభుత్వ ఉద్యోగులే, అడ్మినిస్ట్రేషనే. వాటిని చట్టసభల్లో ప్రవేశపెట్టి బిల్లులుగా, చట్టాలుగా పాస్ చేసి తర్వాత వాటి ప్రకారం సిస్టమ్ నడవాలి. ప్రజలు ఆ రూల్స్ ప్రకారమే నడుచుకోవాలి వాళ్ళ దైనందిక జీవితంలో. అంటే ఉద్యోగులు వాటిని కర్తవ్యము. దాంట్లో ఏ విధమైన తప్పులు జరుగుతున్నా కూడా వాటిని ఇక్కడ తప్పు జరుగుతుంది ఇది అని తెలియజెప్పే బాధ్యత వాళ్ళ ఓన్ ఉన్నా కూడా ఈ బాధ్యత అంతా కూడా జర్నలిస్టుల మీద, పాత్రికేయ వృత్తిలో ఉన్న వాళ్ళ మీద ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు సపోజ్ ఒక ఆర్గనైజేషన్లో ఒక తప్పు జరుగుతుంది, ఒక చోట ఇలా జరుగుతుంది అంటే అది చేసే వాళ్ళకు తెలియకపోయిండొచ్చు, తెలిసి చేయొచ్చు. కానీ దానివల్ల ఇంపాక్ట్ ఎవరికో నష్టం ఉంటుంది. ఆ నష్టాన్ని ఐడెంటిఫై చేసి చూపిస్తే దాన్ని సరి చేసుకునే అవకాశాన్ని పాత్రికేయ వృత్తిలో ఉన్న వాళ్ళు కల్పిస్తున్నారు. ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళకైనా సరే, ఉద్యోగం చేసే వాళ్ళకైనా సరే, పబ్లిక్ సర్వెంట్స్, ఉద్యోగస్తులందరూ కూడా పబ్లిక్ సర్వెంట్స్, అంటే పబ్లిక్ సర్వీస్ అందించే వాళ్ళం అందరూ కూడా. సో మీరు ఈ రకంగా సరైన గాడిలో పెట్టడానికి పెట్టే వృత్తిలో మీరున్నారు కనుక ఇది చాలా విలువైన వృత్తి. దానికి ఇందు మూలంగా మేమందరికీ కూడా ఈ వృత్తిని ఎంచుకున్నందుకు మీరు దీంట్లో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను, మంచి జరగాలని కోరుకుంటున్నాను. కానీ ఇప్పుడున్న దాంట్లో ఓ రకంగా వాస్తవం చెప్పాలంటే ఈ వృత్తిలేని మామూలుగా ఉంటారు. పల్నాడు జిల్లా నర్సారావుపేటలో ఆయిల్ మిల్లులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు. ఆయిల్ కల్తీ చేస్తున్నారనే సమాచారంతో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి అయిన లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. లేపాక్షి, చాముండేశ్వరి, అమృత ఆయిల్ మిల్లులపై తనిఖీలు చేసి శాంపిల్స్ సేకరించిన అధికారులు
ఈరోజు పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఆయిల్స్ కల్తీగా జరుగుతున్నటువంటి సమాచారం అందటంతో తనిఖీ నిమిత్తము రావటం జరిగింది, ఇన్స్పెక్షన్స్కి రావడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి అమృత ఆయిల్ దాంట్లో ట్యాంకర్ని గుర్తించాము. ఈ ట్యాంకర్ వచ్చేసి సన్ఫ్లవర్ లూజ్ ఆయిల్ ట్యాంకరు. దాంట్లో వచ్చేసి 9 టన్నుల దాకా ఈ సన్ఫ్లవర్ ఆయిల్ ఉందని యజమాని చెప్పారు. ఆ ఆయిల్ను చూసి సస్పెషన్గా శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. సదరు శాంపిల్స్ని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్కు పంపించడం జరుగుతుంది. అవి అడల్టరేషన్ కనుక ఉన్నట్లయితే సదన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలు కూడా జగిత్యాల జిల్లా బాలపల్లిలో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలింది. ఈ సంఘటనలో స్కూటీ పూర్తిగా కాలిపోయింది. బేతి తిరుపతి రెడ్డి 3 నెలల క్రితం టీవీఎస్ కంపెనీకి చెందిన స్కూటీని కొనుగోలు చేశారు. ఇవాళ ఉదయం తన ఇంటి కాంపౌండ్ లోపల ఎప్పటిలాగానే స్కూటర్ ఛార్జింగ్ పెట్టారు. ఒకసారిగా స్కూటర్ బ్యాటరీ పేలి మంటలు వ్యాపించాయి. స్కూటీ కాలిపోగా ఇంటి తలుపులు దగ్ధమయ్యాయి. నీళ్ళు కొడదామా నీళ్ళు కొట్టద్దా పేలుతుందా? అబ్బా అది ఛార్జింగ్ పెట్టిండు, ఛార్జింగ్ పెట్టి వైర్లు ఆగని మరి ఏం చేద్దాం చెప్పు. ఏం చేయరు రావు మీడయ్యరా ఛార్జింగ్ బంద్ కానీ అవ్వ నీళ్ళు కొట్టరా అత్తున్నావు. అరే దీనికి నీళ్ళు కొట్టరాదు కారా, పేలుతాయిరా బండి పేలుతుందిరా. నీళ్ళు కొట్టద్దాంటారా అంటే పేలుతుంది కరెంట్ కదా, పేలుతుంది జరుగు ఆగు ఆగనాగ. అంటే ఇది 30% ఉండే బ్యాటరీ ఛార్జింగ్ 30% ఉంటే పెట్టేసిన. నేను హాస్పిటల్ వెళ్తాను వెళ్ళిన 5 మినిట్స్ కూడా కాలేదు, బ్లాస్ట్ అయిపోయింది. ఛార్జింగ్ పెట్టి 30% ఉండే 5 మినిట్స్ కూడా కాలేదు. విత్ ఇన్ 5 మినిట్స్ లోపే బ్లాస్ట్ అయిపోయింది. అది నేనే పెట్టేసి వెళ్ళిన. నేను ఇక్కడనే కూర్చుందాను, కోల్డ్ ఉన్నాయి అట్లాడా, నేను ఇక్కడనే చేరేసుకొని కూర్చుందాను. మంచి ప్రాణ నష్టమే కదా. మా బాబు ఉంటే బండెక్కే కూర్చుంటాడు, ఎంత ఇబ్బంది అవుతుంది. అంటే ఇప్పుడు ఛార్జింగ్ పెట్టినా పెట్టుకుని ఆటోమేటిక్ ఆఫ్ అయ్యేదే కదా. 30% ఉంది, ఫుల్ అయ్యి ఎక్కువసేపు ఉంటే బ్లాస్ట్ అవుతుంది. అలా ఛార్జింగ్ లేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 30% ఉంది. పెట్టినాక 5 నిమిషాలు కూడా 5-10 నిమిషాల లోపే 5 నిమిషాలు 10 నిమిషాల లోపు పేలింది. 5 నిమిషాలు 10 నిమిషాల లోపే ఇక్కడ పక్క పక్క ఇక్కడ చేనులో పని చేస్తున్నాం, డామ్ అని పేలింది. పేలినాక తర్వాత అందరూ ఉడికొచ్చి ఇదంతా డ్యామేజ్ మొత్తం దర్వాజా మందు బత్తాలు 2 మంది బత్తాలు, మక్కల బత్తాలు 4, నువ్వుల బత్త, అడ్ల బత్తాలు. అంటే అది ఏం కంపెనీ అండి? టీవీఎస్ అంటే ఛార్జింగ్ ఘోరంగా డ్యామేజ్. ఇప్పుడు నష్టపరిహారం ఈ దర్వాజా ఓపెన్ ఉంటే ఇంట్లో పోయి మొత్తం ఇంట్లో మొత్తం దర్వాజా ఓపెన్ ఉంటే మొత్తం ఇంట్లో పోయి అంటుకుంటుండే బ్లాస్ట్ అయినాయి గ్లాసెస్ అన్ని. అక్కడ అవన్నీ మొత్తం అవే మనిషి ఉంటే మనిషి ప్రాణం. బాలపల్లి విలేజ్, జైత్యాల మండల్. ఇక్కడ మన టీవీఎస్ ఛార్జింగ్ ఐక్యూబ్ తీసుకున్నాము. 1,22,000 పెట్టి తీసుకున్నాము. 1 మంత్ అవుతుంది. అయితే ఇక్కడ 30% ఛార్జింగ్ ఉన్నది. ఛార్జింగ్ ఉన్నాక ఛార్జింగ్ పెట్టినాము. ఇట్లా పక్క పండి పెరట్లకు పోదామని వెళ్ళినాం. వెళ్ళి వచ్చే వరకు మొత్తం ఫైర్ అయింది. ఫైర్ అయిందని ఏందని చూసే వరకు ఇక్కడ రేపు మక్క పెడదామని ఒక 20 బస్తాలు మక్కలు తెచ్చినాము. ప్లస్ అడుగు మందు, ట్రాక్టర్ సంబంధించిన మనకు హార్వెస్టర్ ఉంది. ఆ టైర్లు కూడా దాని పక్కకు పక్క సైడ్ పెట్టినాం అన్నట్టు, ఖాళీ స్థలం ఉందని. చూడే వరకు మొత్తం ఫైర్ అయింది. ఈ బండి వేలింది, ఇట్లా మొత్తం పేలింది. ఫైర్ అంటే ఇట్లా మొత్తం పేలింది. ఇక పేలి మొత్తం ఇది కాలింది. అది అప్పుడు ఇక పక్క పొంటి ఉన్న మా అన్న వచ్చి మేము అక్కడ కొంచెం దూరంలో ఉన్నామంట, పెరట్లోనే ఉన్నాం ఇక్కడనే పక్కనే. ఇక వన్ వచ్చి ఇట్లా ఏమో అవుతుందని ఆయన ఉరికేస్తారు. ఇక పక్క పొంటి ఉన్నోళ్ళు వాళ్ళు వచ్చి నాకు ఫోన్ చేశారు, అదే ఇట్లా మీ ఇంట్లో ఫైర్ అవుతుంది అంటే కాలిపోతుందిరా ఇల్లు అంతా అనే వరకు నేను ఏందిరా అని వచ్చే వరకు మొత్తం ఇట్లా అయింది. ఈ సంఘటన జరిగింది. అందులో ఆ బండి డిక్కిలా మనకు నేను అట్లా వడ్లు అంటే గవర్నమెంట్ కాకుండా రైస్ మిల్లోనికి ఇచ్చినా అన్నట్టు. రైస్ మిల్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మన 103 క్వింటాలు అయినాయి మనవి. వాళ్ళు 1,90,000 ఒక 1,000 ఇచ్చారు, 1,91,000. అవి కూడా డబ్బులు అందులోనే పెట్టినా. పాన్ కార్డు డిక్కిల్నే ఉన్నది, అవన్నీ కూడా అందులోనే ఉన్నాయి.
మొత్తం ఫైర్ అయిపోయినాయి. ఏం లేదు, ఈ ఇల్లు దర్వాజా ఇది కానీ మొత్తం కాలిపోయింది. ఇంకా ఈ రోజు ఏంటంటే మా వాళ్ళు పిల్లలు ఎప్పుడైనా ఇంటికానే ఉంటుండే స్కూల్కి వెళ్ళిర్రు, మా వాళ్ళు ఊరికి వెళ్ళిర్రు, ఇంకా ఉన్నోళ్ళు ఇక్కడ పెరట్లా కలుస్తుర్రు. ఈ టైంలో ఎవరు ఉండరు ఇక్కడ. ఇక అట్లా మొత్తం ఇన్సిడెంట్ ఇట్లా జరిగింది. ఇక ఫైర్ వాళ్ళు కూడా వచ్చారు, మొత్తం ఇట్లా కాలింది. ఇది జరిగింది కథ. కర్నూలు జిల్లా రాయలసీమ హక్కుల ఐక్యవేదిక అధ్యక్షుడు మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ కామెంట్స్. రాయలసీమ హక్కుల ఐక్యవేదిక మొదలుపెట్టి 20 సంవత్సరాలు అయింది. ఇచ్చేవారు ఉంటే అన్ని నెరవేరుతాయి. రాయలసీమ వాసుల హక్కుల కోసం పోరాడింది రాయలసీమ హక్కుల ఐక్యవేదిక. సమైక్యాంధ్ర కోసం రాయలసీమ హక్కుల ఐక్యవేదిక మొదలుపెట్టారు. తెలంగాణ కన్నా వెనుకబడిన ప్రాంతం రాయలసీమ ప్రాంతం. రాయలసీమ వాసుల హక్కుల కోసం పోరాడింది. పదవిలో ఉన్నప్పుడు మేము చాలా అభివృద్ధి కార్యక్రమాలను చేశాము. జగన్మోహన్ రెడ్డి హైకోర్టు ఇస్తామని చెప్పారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. హైకోర్టు బెంచ్ కాదు, హైకోర్టు ఇస్తామని చెప్పారు. సుప్రీంకోర్టులో హైకోర్టు కర్నూలుకు తరలించే ప్రక్రియ లేదు అని చెప్పారు. జగన్ హయాంలో అన్ని మాయ చేశారు. నేను ఎవరిని విమర్శించడం లేదు. నేను ఎప్పుడో చెప్పాను హైకోర్టు బెంచ్ తీసుకురావాలని. చంద్రబాబు నాయుడు అమరావతిని డెవలప్మెంట్ చేస్తూ మిగతా ప్రాంతాలు అభివృద్ధి చేస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఏకాభిప్రాయంతో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నారు. బాబు చెప్పిందే తడావు గాని పనులు మోడీ చేస్తున్నారు. చంద్రబాబు చేసిన పనుల వల్లే తెలంగాణ అభివృద్ధి చెందింది. భవిష్యత్తులో తెలంగాణ కన్నా మనకు ఉన్న వనరులతో ఎంతో అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని అన్నారు. అంచెలంచెలుగా కొన్ని కార్యక్రమాలు సాధించుకోవటం జరుగుతున్నది. ఇచ్చే మహానుభావుడు ఉండాలి కానీ ఎంత పోరాటం చేసినా అది గాల్లోనే కలిసిపోతుంది. ఇచ్చే మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, కొన్ని కోరికలు తీర్చారు. ముఖ్యంగా చెప్పేది ఏమంటే రాయలసీమ హక్కుల ఐక్యవేదిక అనేది ఒక ప్రత్యేకత. ఇది ఒక హక్కుల కోసం పోరాడే సంస్థ. సమైకాంధ్ర ఉన్నప్పుడు రాయలసీమ హక్కుల ఐక్యవేదిక మద్దతు ఇచ్చి సమైకాంధ్రానే తెర ముందు తీసుకొని వచ్చింది రాయలసీమ హక్కుల ఐక్యవేదిక. అది ఎవరు మర్చిపోరాదు. సమైకాంధ్ర అనేది ఎవరు మొదలు పెట్టలేదు, మేమే రాయలసీమ హక్కుల ఐక్యవేదికే. వెనుకబడిన ప్రాంతం రాయలసీమ, మళ్ళీ మేము కూడా డిమాండ్ చేయాల్సి వస్తాం కదా అని అలా మేము అడిగామే. కానీ మేము ఎప్పుడు కానీ మా డిమాండ్లు ఎప్పుడూ 100% మా హక్కుల కోసమే పోరాడాం. అందులో భాగంగా కొంతమంది అనొచ్చు, మీరు పదవిలో ఉన్నప్పుడు మీరు అజిటేషన్స్ ఉండవు కదా అని అంటారు. రాయలసీమ హక్కులు పదవిలో ఉన్నప్పుడు మనము ఇచ్చే పరిస్థితుల్లో ఉంటాం. మేము హక్కులు కోసం పోరాడేది మీనింగ్లెస్ అవుతుంది. పదవిలో ఉన్నప్పుడు ఇచ్చేటప్పుడు ఇచ్చే స్థితిలో ఉన్నప్పుడు మేము మా చేతనైనంత ముఖ్యమంత్రిని వారిని ప్రసన్నం చేసుకొని కొన్ని కార్యక్రమాలు చేసాం, చాలా చేసాం. ఒక కర్నూలు జిల్లాలోనే చూస్తే రాయలసీమ యూనివర్సిటీ వచ్చేదానికి కానీ, ఉర్దూ యూనివర్సిటీ వచ్చేదానికి కానీ, ఎన్నో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల హక్కుల పోరాటంలో ఆయన ముందుకొచ్చి రాయలసీమ ప్రాంతం వారికి తప్పకుండా హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్పడం జరిగింది ఎలక్షన్ల ముందు. ఎలక్షన్స్ అయిపోయేదే జగన్మోహన్ రెడ్డి గారు రావటం, జగన్ ప్రభుత్వం మాయ మీకు తెలిసిందే. హైకోర్టు బెంచ్ మేము ఇవ్వము, మేము హైకోర్టే ఇస్తామని ముందుకు పోవటం జరిగింది. మరి సుప్రీంకోర్టులో కూడా సుప్రీంకోర్టు జడ్జెస్ అడిగినప్పుడు ఈ హైకోర్టు విషయము, హైకోర్టు మా ప్రభుత్వ ప్రతిపాదనే లేదు అని చెప్పేశారు సుప్రీంకోర్టులో. ఇంకా సుప్రీంకోర్టులోనే ఇంకా న్యాయస్థానంలోనే మా ప్రతిపాదన లేదు అని చెప్పినప్పుడు హైకోర్టు బెంచ్ కాదు కదా, ఏది రాలేకుండా పోయింది. హైకోర్టు బెంచ్ పోయింది, హైకోర్టు అనేది మాయగా నిలబడిపోయింది. నేను వారిని క్రిటిసైజ్ చేయటం లేదు ఎవరిని కానీ కొంతమంది మిత్రులు రాయలసీమ ప్రాంతం వారు హైకోర్టు బెంచ్ ఇస్తామన్నారు, లేదు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఒక కొత్త క్యాపిటల్ని అన్ని హంగులతో ముందుకు పోతున్నాడు, దాని పేరుతో పెట్టుబడులు వస్తున్నాయి, అక్కడ మేము బెంచ్ ఇస్తామని చెప్పటము. తదనుగుణంగా చంద్రబాబు నాయుడు పరిపాలిస్తున్న ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అలాగే లోకేష్ గారు ఉన్నారు, మరి భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు. అందరూ ఏకాభిప్రాయంతో హైకోర్టు బెంచ్ క్యాబినెట్ అప్రూవల్ చేసి ముందుకు పోతున్నది. అలాగే ఇమీడియట్గా హైకోర్టు కూడా రాయమన్నారు, హైకోర్టు సుప్రీంకోర్టు ద్వారా తీసుకురమ్మన్నారు. ఇక మోదీ గారు అయితే
చంద్రబాబు గారి మీద ఎంత ప్రేమ అంటే ఆయన చెప్పింది తడవుగా ఏ కార్యక్రమం చేసేదానికి ముందుకు పోతున్నారు. సో దీంట్లో భాగంగా కొన్ని రాష్ట్ర కార్యాలయాలు ఇక్కడ ఉండేవి, అవి రాయలసీమ ప్రాంతంలో ఉండేవి తరలిస్తున్నారు కర్నూలు జిల్లాలో అని ఒక రూమర్స్ రావటం, అదేదో ప్రతిపాదనలు కొన్ని అఫీషియల్స్ పాత అజెండా పట్టుకొని పోవటం, చంద్రబాబు నాయుడు దృష్టికి భరత్ తీసుకుపోవటం, హైకోర్టు బెంచు మంత్రి అయ్యేదే భరత్ ఫస్ట్ డిమాండ్ చేసింది మాకు హైకోర్టు బెంచ్ ఇవ్వండి, మాకు కొన్ని కార్యాలయాలు ఇలాగే ఉంచండి అని చెప్పటం, భరత్ ముందుకు పోవటం, భరత్ మన ప్రాంత హక్కుల్ని ముందుకు తీసుకుపోవటంలో నా కుమారుడు భరత్ ముందుకు వెళ్తున్నాడు. ఎందుకంటే అన్నీ చూశాడు, నేను పెడుతున్న మీటింగ్లు, మాతో సహచరులు ఉన్న మీటింగ్లు అన్నీ చూశారు. సో నేను మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.